హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వప్నాస్ ఐరా. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇది వచ్చేసి మా కజిన్ మ్యారేజ్ అనమాట. తను నాకు సిస్టర్ అవుతుంది అండ్ మా హస్బెండ్కి కూడా సిస్టరే. సో ఎట్లా అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. చివరి వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇదంతా కూడా ఎంటైర్ ప్రాసెస్ మ్యారేజ్లో ఆల్మోస్ట్ అందరి మ్యారేజ్లో ఉండేది. యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ నుండి ఫ్రైడే రోజు మ్యారేజ్, థర్స్డే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఈవినింగ్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి అప్పటికే మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి ఇంకా హల్దీ స్టార్ట్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి మా ఎంటైర్ ఫ్యామిలీ అనమాట. మా అత్తమ్మ, మామయ్య, మా తోడికోడలు, మరిది, మేము అనమాట. అండ్ నెక్స్ట్ ఇది మా అమ్మమ్మ తరపున ఫ్యామిలీ మొత్తం, అంటే పెళ్ళి కూతురు అమ్మమ్మ తరపున ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యారేజ్ విజువల్స్ కొన్ని క్యాప్చర్ చేశాను. అండ్ దీంట్లో ప్రతి ఒక్క అమ్మాయికి లైఫ్లో ఇది మర్చిపోలేని మూమెంట్ కదా. సో వాళ్ళు వచ్చేసి ముందు నుంచి తెలుసు, ఎందుకంటే వాళ్ళు మేనరికమే అనమాట. సో మాది కూడా సేమ్ మేనరికమే. మన తెలంగాణలో ఎట్లా అంటే మెయిన్ బావకిచ్చి పెళ్లి చేస్తారు, అంటే అత్త కొడుకుకిచ్చి పెళ్లి చేస్తారు. అదే ఆంధ్ర సైడ్ చూసుకుంటే మామ వరుస అయ్యే వాళ్ళకి ఇస్తారనమాట. మేనమామకి ఇచ్చి పెళ్లి చేస్తారు. మనం చాలా సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, మామ వరుస అయ్యే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మ్యారేజ్కి మేము 2 సైడ్స్, అంటే అత్తమ్మ వాళ్ళ సైడు, మా అమ్మ వాళ్ళ సైడ్, ఇద్దరు సైడ్ రిలేటివే కాబట్టి పక్కా వెళ్ళాము. మ్యారేజెస్కి మాత్రం ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. అంటే మా రిలేటివ్స్లో అత్తమ్మ వాళ్ళ సైడ్ అందరూ వచ్చారు. అమ్మ వాళ్ళ సైడ్ చూసుకుంటే మోస్ట్లీ ఒక 100లో ఒక 70% కూడా రాలేదు నాకు తెలిసి. ఎందుకంటే మా ఎంటైర్ ఫ్యామిలీ సరిపోము, అంత ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎంటైర్ ఫ్యామిలీ పిక్ అనమాట. అంటే అమ్మ వాళ్ళ తరపున ఎంటైర్ ఫ్యామిలీ పిక్. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట, మా అత్తమ్మ తరపున మామయ్య వాళ్ళ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయినారు. అందరూ మోస్ట్లీ చాలా మటుకు ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రిటర్న్ అయిపోయారు. ఇంకా దగ్గరి వాళ్ళు చాలా, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు మొత్తం అంటే ఇప్పుడు పెళ్ళి కూతురు తరపున పెళ్ళి కొడుకు తరపున ఇద్దరు ఒకటే ఫ్యామిలీ కాబట్టి మొత్తం వాళ్ళే 6 ఫ్యామిలీస్ అనమాట. అంటే వాళ్ళ బ్రదర్స్ 3, సిస్టర్స్ 3. సో మేనత్తలు, వాళ్ళ డాడీ వాళ్ళు, మొత్తం వాళ్ళే 6 మెంబర్స్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మాకు దగ్గరే కాబట్టి మేము కూడా అక్కడే ఉన్నాము. మాకు జస్ట్ యాక్చువల్లీ ఇది పెళ్ళి బెజ్జంకిలో అయ్యింది, మాకు దగ్గరే ఫంక్షన్ హాల్లో అయింది. నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అప్పగింతలు, వడిబియ్యము, పెళ్లి బియ్యం పోస్తారు కదా పెళ్ళి అయిపోయిన తర్వాత. సో అదంతా అక్కడే చేశారనమాట. అండ్ మేము ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంట్లో పనులు అవన్నీ చూసుకొని మళ్ళీ బరాత్ టైంకి వెళ్ళామని, అంటే బరాత్ టైం కంటే ఈవినింగ్ మేము అప్పగింతలు ఆ టైంకి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి అప్పగింతలు అవేమీ స్టార్ట్ కాలేదు. జస్ట్ అందరు వాళ్ళు కూడా అప్పుడే రీచ్ అయ్యారనమాట. అంటే పెళ్ళికూతురు వాళ్ళు ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు అప్పుడే రీచ్ అయ్యి జస్ట్ ఇంకా ఇంట్లో కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అరేంజ్మెంట్స్, సాగనంపడానికి, ఒడిబియ్యం పోయడానికి, వాటన్నిటికీ వాళ్ళు సర్దుకుంటున్నారు. ఆల్మోస్ట్ దగ్గర, అంటే మెయిన్ వాళ్ళు కాబట్టి ఇంకా అందరూ ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సో హర్రీ ఏం లేదు, తొందర వెళ్ళిపోవాలి అట్లానే ఏం లేదు. సో భరత్ కూడా ఇద్దరు ఒకే దగ్గర అరేంజ్ చేసుకున్నారు, ఎందుకంటే అక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే. సో ఎక్కడ చేసినా ఒకటే కాబట్టి ఒకే దగ్గర సెట్ చేసుకొని ఒకటే దగ్గర ఎంజాయ్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇంకా అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా నేను తొందర వెళ్ళిపోవాలి అట్లాంటిది ఏం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇది మేము వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ పెండ్లి బియ్యం పోసిర్రు. నెక్స్ట్ ఇది గడప పూజ అనమాట. సో ప్రతి అమ్మాయి లైఫ్లో ఇదైతే ఒక హారబుల్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. అంటే చాలా ఏడుపు వస్తుంది కదా ఎవరికైనా కూడా, అప్పగింతలు పెళ్ళి అయిపోయి ఇది ఇంకా లాస్ట్ టైం మన లైఫ్లో అన్నట్టుగా ఉంటుంది కదా ఈ పూజ, గడప పూజ చేయించేటప్పుడు. సో గడప పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే
బావమరుదులు ఉంటారు, బావమరుదులు వరుస అంటే పెళ్ళి కొడుకు బావమరుదుల వరుస అయ్యే వాళ్ళందరూ కూడా అక్కడ గడప దగ్గర నించొని డిమాండ్ చేస్తారనమాట బావమరిది కట్నము. ఇంకా మరదల వరుస అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు, చెప్పులు దాచిపెట్టడం అట్లా చేసి వాళ్ళు కూడా ఎంత కొంత డిమాండ్ చేస్తారు. సో మా హస్బెండ్ వాళ్ళకి తను సిస్టర్ అవుతుందని చెప్పాను కదా, సో మా హస్బెండ్ మా వాళ్ళు కూడా బావమరుదులు వాళ్ళకు కూడా బావే అవుతాడు కాబట్టి వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ తను నాకు మా హస్బెండ్కు సిస్టరే అని చెప్పాను కదా, అది ఎట్లా అంటే సో మా అమ్మమ్మలో 5 మెంబర్స్ అనమాట. మా అమ్మ తరపున మా అమ్మమ్మలో 5 మెంబర్స్, దాంట్లో మా అమ్మ సెకండ్, 4th అమ్మమ్మ వాళ్ళ కూతురు అనమాట పెళ్ళి. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ సైడ్ చూసుకుంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఉంటుంది కదా, సో నానమ్మ వాళ్ళు 2 సిస్టర్స్. సో దాంట్లో వాళ్ళ చెల్లె ఉంటుంది కదా, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చెల్లె వాళ్ళ కొడుకు కూతురు పెళ్ళి అనమాట. సో నాకైతే రిలేషన్షిప్స్ ఏమని పిలవాలో అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది, ఎందుకంటే ఆయనకు అలవాటు అట్లే పిలవడం. సో నేను మళ్ళీ వచ్చిన కాబట్టి నాకు మా పిన్ని వరకే తెలుసు, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అందరినీ వరుసలు చేంజ్ చేసి పిలవాలి కదా, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నాకు ఆల్మోస్ట్ అప్పటికి కొంతమందితో పరిచయం ఉంది, మా పిన్ని ఉంది, నాకు కూడా రిలేటివే కాబట్టి అందరితో లేదు కానీ కొంతమందితో పరిచయం ఉంది. వాళ్ళని పిన్నిలు బాబాయిలు అని మా పిన్ని తరపున పిలిచేసి సడన్గా మా మామయ్య వాళ్ళ తరపున షిఫ్ట్ అవ్వడం అంటే కొంచెం కష్టం కదా. సో నేనైతే ఇప్పటికీ అట్లే పిలుస్తాను, అంటే నేను ఫస్ట్ నుంచి వాళ్ళని ఎట్లా పిలిచిందో అట్లే పిలుస్తాను. సో ఎవరు అంటే వాళ్ళకు కూడా అలవాటు అయింది కాబట్టి వాళ్ళు లైట్ తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి నైట్ భరత్, ఇంకా భరత్లో వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ మేము కూడా అంటే మళ్ళీ మధ్యలో వర్షం స్టార్ట్ అయిందనమాట. వీళ్ళ పెళ్ళి ఫస్ట్ హల్దీ రోజు, హల్దీ అయిపోయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత భరత్ వర్షం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఫస్ట్ అమ్మకి మళ్ళీ 5 మెంబర్స్ సంఘాలు మా హస్బెండ్ సైడ్ కూడా అందరికీ చూసారని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు బోత్ సైడ్స్ హస్బెండ్ సైడ్ వైఫ్ సైడ్ సేమ్ రిలేషన్షిప్ ఇట్లా ఏమైనా ఉందో కామెంట్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.